హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీ కిచెన్. ఇవాళ వీడియోలో నేను మార్బుల్ కేక్ని అవెన్ లేకుండా ఈజీగా గోధుమ పిండి యూస్ చేసి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది రెగ్యులర్ టీ టైం కేక్ లానే కాకుండా రౌండ్ కేక్ టిన్లో బేక్ చేసుకొని మనం బర్త్డే కేక్లో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత లోపల డిజైన్ చాలా బాగుంటుందండి. అలానే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దీనికి ముందుగా లోఫ్ టిన్కి ఆయిల్తో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకొని కోట్ చేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పేపర్ ఉంటే అది వాడుకోవచ్చు. తర్వాత అవెన్ లేకుండా బేక్ చేయడానికి ఒక పెద్ద పాత్రలో ఉప్పుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అందులో ఒక వైర్ స్టాండ్ నుంచి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో 100 గ్రాములు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని తీసుకోండి. మీరు దీనికి బదులు 1/3 కప్ ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అది 80 ml ఉంటుంది. తర్వాత అందులో సగం కప్ కన్నా కొద్దిగా ఎక్కువ షుగర్ని తీసుకోండి. కొంచెం తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 3/4 కప్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి మీరు హ్యాండ్ విస్క్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఎలక్ట్రిక్ మిక్సర్ ఉంటే అది కూడా వాడుకోవచ్చు. ఇవి రెండు బాగా కలిసిన తర్వాత అందులో రూమ్ టెంపరేచర్లో ఉండే 2 పెద్ద గుడ్లను తీసుకోండి. చిన్నవైతే 3 వాడుకోవచ్చు. ఇవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఇవి మొత్తం క్రీమీగా అయ్యే వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి. ఎగ్స్ వద్దనుకున్న వాళ్ళు 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకొని బీట్ చేసుకోవచ్చు. ఇదంతా క్రీమీగా అయిన తర్వాత 1 టీ స్పూన్ వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్లో 1 కప్పు గోధుమ పిండి, ఇది సుమారు 150 గ్రాములు ఉంటుందండి. అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి చల్లించుకోవాలి. తర్వాత స్పాచులాతో కానీ లేకపోతే బెలూన్ విస్క్ తోటి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ని యూజ్ చేసి అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకంతా బాగా మిక్స్ అయిన తర్వాత అందులో 1/4 కప్పు పాలని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి గరిటె జారుడు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. మనకి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ హాట్ వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలండి. ఈ కేక్ బ్యాటర్ని 3 సమాన భాగాలుగా డివైడ్ చేసుకొని ఒకదాన్ని ఈ చాక్లెట్ తోటి ఇంకొక దాన్ని రెడ్ లేదా పింక్ ఫుడ్ కలర్ యాడ్ చేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వైట్ బ్యాటర్, తర్వాత 1 టేబుల్ స్పూన్ పింక్ బ్యాటర్, దాని మీద 1 టేబుల్ స్పూన్ చాక్లెట్ బ్యాటర్ వేసుకొని ఇదే ప్రాసెస్లో మనకి కేక్ బ్యాటర్ అంతా అయిపోయే వరకు రిపీట్ చేసుకుంటూ ప్యాన్ని ఫిల్ చేసుకోవాలి. మనమంతా ఫిల్ చేసుకున్న తర్వాత నేల మీద ఇలా ట్యాప్ చేసుకొని పైన టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ ఏదైనా డిజైన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్ చేసుకున్న ఈ ప్యాన్ని ముందుగా ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఉంచి లో ఫ్లేమ్ మీద 45 నుంచి 50 నిమిషాలు బేక్ చేసుకోవాలి. మీరు రౌండ్ కేక్ టిన్ వాడుతున్నట్లయితే 30 నిమిషాలు సరిపోతుంది. అవెన్లో అయితే 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర, ఫ్యాన్ అవెన్ అయితే 160 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 40 to 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత మనం టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకొని మనకు అది క్లీన్గా బయటకు వచ్చిందంటే మనకి కేక్ ఫుల్గా బేక్ అయినట్లు. దీన్ని డిమౌల్డ్ చేసే ముందు పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా కేక్ని పూర్తిగా దానిలోనే చల్లారనివ్వద్దండి. కొంచెం వామ్గా ఉన్నప్పుడే డిమౌల్డ్ చేసుకొని బయట పూర్తిగా చల్లారనిచ్చి అప్పుడు స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇది మనం గోధుమ పిండితో చేసినప్పటికీ మైదా పిండిలాగే సాఫ్ట్గా మంచి టెక్స్చర్ తోటి వస్తుందండి. అలానే టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఫుడీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే న్యూ వీడియో అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి.